హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రోడ్ సైడ్ ట్రేడర్ ఛానల్స్. ఇవాళ అయితే మనకి మార్కెట్ చాలా స్లైట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. సో ఆ ఓపెన్ అయిన పాయింట్ నుంచి అయితే మార్కెట్ కొంచెం పైకి ట్రావెల్ చేసింది. బట్ ప్రతి స్టాక్ అనేది అది ఓపెన్ అయిన పాయింట్ నుంచి అయితే ఒక 2-3 పాయింట్స్ అయితే కిందకు పడటం అయితే జరిగింది. సో ప్రస్తుతానికైతే కొంచెం మార్కెట్ అనేది కన్ఫ్యూజ్ స్టేట్, పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టాక్ చూస్తే మనకి ఒక సపోర్ట్ పాయింట్ని అయితే అది రీచ్ అయింది. సో ఇక్కడ సో ఆ తర్వాత ఇంకొక సపోర్ట్ పాయింట్ వచ్చేసి మనకి దాదాపు 89 దగ్గర ఉంది, అంటే ఒక 3 పాయింట్స్ కింద. చూద్దాం కొంచెం సేపు, ఒకవేళ అది మరీ కిందకి వెళ్తే మాత్రం మనం అక్కడి నుంచి బై చేయడానికి ట్రై చేద్దాం. సో ప్రజెంట్ టైం వచ్చేసి 9:30 అయిందండి. నేనైతే ట్రేడింగ్ తీసుకున్నాను. ఎలా అంటే సో మార్నింగ్ అయితే మనకి స్టాక్ ఓపెన్ అవ్వగానే అక్కడి నుంచి అయితే ఒక డౌన్ రైల్ అయితే ఉంది. ఆ తర్వాత అది స్లోగా పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఈ పాయింట్ దగ్గర మన దగ్గర ఒక పైవోట్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గర అయితే నేను 696.5 దగ్గర అయితే నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. 200 క్వాంటిటీస్ సెల్ ట్రేడ్. లెట్స్ సీ ఏమవుతుందో. సో ప్రస్తుతానికి అయితే అది అక్కడక్కడ మూవ్ అవుతుంది. సో ఒక మహా అయితే ఒక 2-3 పాయింట్స్ ఒక పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఇంకా. సో లెట్స్ సీ, ఎందుకంటే అది ఒక మంచి పైవోట్ పాయింట్కి అయితే అది వర్క్ అవుతుందని నా నమ్మకం. సో చూద్దాం ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ ఎలా ఉండబోతుందో. సో స్టీల్కి సంబంధించి ఒక నెగిటివ్ న్యూస్ అయితే ఉంది. సో దేర్ విల్ బి స్టీల్ ప్రైజెస్లో హైక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్టీల్ ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉండడం వల్ల సో దానివల్ల ప్రొడక్షన్ అనేది కొంచెం, సేల్స్ అనేవి కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పి వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద స్టీల్ స్టాక్స్ అనేవి మనకు ఓపెన్ అవ్వటమే కొంచెం లోలో ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత అయితే మళ్ళీ అవి పైకి వెళ్ళడం అయితే జరిగింది. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఎండ్ ఆఫ్ ద డేకి మనకు అనుకూలంగా రాకపోతే అట్లీస్ట్ ఒక 4 or 5 పాయింట్స్ వస్తే నేను అట్లాగే ఎగ్జిట్ అయిపోదాం మనం. సో ఇక్కడ మీకు ఒక ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ టిప్ అయితే చెప్తాను. లెట్స్ సే ఒక పాయింట్ దగ్గర నుంచి స్టాక్ అయితే పడటం స్టార్ట్ అయింది అనుకుందాం. సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏం చేస్తారంటే, సో స్టాక్లో వచ్చి డౌన్ ర్యాలీ ఉంది కాబట్టి, ఓపెనింగ్లో డౌన్ ర్యాలీ కనపడింది కాబట్టి, సో ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో దాన్ని వాట్ యు సే వీళ్ళ మధ్యలో ఎక్కడన్నా తీసుకున్నప్పుడు ఆర్డర్, సో ఇక్కడ తీసుకునే ఛాన్సెస్ ఉంది. చాలామంది తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఎక్కడి నుంచి అయితే మార్కెట్లో ఆ పర్టికులర్ స్టాక్ అనేది పట్టడం స్టార్ట్ అయిందో ఆ పాయింట్ని వాళ్ళకి స్టాప్ లాస్ పాయింట్గా పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ 7 దగ్గర నుంచి అయితే పట్టడం స్టార్ట్ అయింది కదా, 7 స్టాప్ లాస్లో పెట్టుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ట్రేడ్స్ కనపడటం వల్ల మళ్ళీ స్టాక్ని ఆ పాయింట్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ స్టాప్ లాస్లని హిట్ చేస్తారు. సో వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాక్ని డౌన్ ర్యాలీలో తెస్తారు. సో ఆ తర్వాత స్టాక్ అది ఎంత కిందకని వెళ్ళి అప్పుడు ఎవరైతే స్టాప్ లాస్లు హిట్ అయిన వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు కదా. సో ఆ తర్వాత ఆ డబ్బును తీసుకొని మిగతా వాళ్ళు అక్కడైతే సెల్ చేయడం జరుగుతుంది, ఇక్కడ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి మనకి స్లోగా స్టాక్ అనేది పడిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇవాళ కనుక అదే స్ట్రాటజీ అనేది వాళ్ళు ఫాలో అయ్యారంటే డెఫినెట్గా అది స్టాక్ కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. సో లెట్స్ సీ. సో మనమైతే 696.5 దగ్గర అయితే మనం 200 క్వాంటిటీ సెల్ చేసాం. లెట్స్ సీ. సో నేను ఆ యాక్షన్ మైండ్లో పెట్టుకొని నేను చేశాను అనమాట. చూద్దాం. ప్రెసెంట్ టైం వచ్చేసి మనకి దాదాపు 10:30 అలా అవుతుంది దాదాపుగా. సో ఇప్పుడు ఒకసారి కనుక మనం స్టాక్ని అబ్జర్వ్ చేస్తే, సో మార్నింగ్ నుంచి మనకు ఒక డౌన్ ర్యాలీ అయితే ఉంది. ఆ తర్వాత పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది కదా. దాదాపు 9:40 నుంచి 10:05 వరకు, అంటే దాదాపు 25 మినిట్స్ కిందకైతే పడి వితిన్ 10 మినిట్స్లో ఇప్పుడు చూడండి పైకి వెళ్ళిపోయింది. అది వితిన్ 10 మినిట్స్లో దాదాపు 3.5 దగ్గర నుంచి 8 వరకు 4.5 పాయింట్స్ వితిన్ 10 మినిట్స్లో. సో స్టాక్ మార్కెట్లో అదేనండి జరిగేది. ఒక్కసారి అందుకే నేను చెప్తాను, సో మనకి ఏదైనా ఒక మంచి అమౌంట్ అయితే కనిపిస్తున్నప్పుడు తీసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటర్. ఎందుకంటే మనకి మార్నింగ్ నుంచి చూస్తే ఈ పాయింట్ దగ్గర నుంచి అది పడుతుందని ఇల్యూషనే ఉంటుంది మీకు, ఇంకా పడిపోతుందిలే అని. సో ఆ తర్వాత చూసుకుంటే గబుక్కని అది వితిన్ 10 మినిట్స్ అప్పుడు తీసుకెళ్ళి పైన పెట్టారు చూడండి. సో అందుకే స్టాక్ మార్కెట్లో ఏ మినిట్లో ఏదైనా జరగచ్చు. సో ఎట్ ఎనీ టైం మీకు వచ్చిన అమౌంట్ అయితే పోయిండొచ్చు. సో మార్నింగ్ మనకు అక్కడ దాకా వచ్చినప్పుడు నాకు అక్కడ దాదాపు ఒక 550 రూపీస్ అయితే చూపించింది. వితిన్ 10 మినిట్స్లో అది -200 కూడా వెళ్ళిపోయింది. సో మళ్ళీ అయితే స్లోగా అది కింద పట్టడం అయితే జరుగుతుంది. చూద్దాం, కాసేపు ఉంది కదా మనకు టైం, సాయంత్రం వరకు. సో అందుకే డెసిషన్స్ ఎప్పుడైనా మార్కెట్లో ఎలా తీసుకోవాలంటే సో చాలా క్విక్గా ఉండాలి. నేను అందుకే చాలాసార్లు ఎగ్జిట్ అయ్యేటప్పుడు పాయింట్ ఇక్కడి నుంచి అది రీబౌన్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి చాలా తక్కువ అమౌంట్లో వచ్చినా కానీ నేను ఎగ్జిట్ అయిపోయాను, గుర్తుందా? ఎందుకంటే ఇట్లానే మార్కెట్లో సడన్గా ఒకసారిగా ఏదన్నా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చినా, వేరే మిగతా స్టాక్స్లో వచ్చినా సరే మార్కెట్ నిఫ్టీ అనేది ర్యాలీ అవుతుంది కదా, ఇండెక్స్. సో దాంతోపాటు స్టాక్ కూడా ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్టాక్లో ఒక సడన్ ఫాల్ అయితే వచ్చింది. ఇందాక మనం చూసాం కదా, ఒక్కసారిగా పైకి వెళ్ళిన స్టాక్ అక్కడి నుంచి అయితే మళ్ళీ డౌన్ ర్యాలీ అవ్వడం అయితే జరిగింది. సో మీరు కనుక చూస్తే నాన్ స్టాప్గా అక్కడి నుంచి పడతానే వచ్చింది. సో దాదాపు అది ఇప్పుడు
689 దాకా కూడా వెళ్ళిపోయింది ఎఫ్యూసీ. సో 89 దాకా నేను 690 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. సో ఎందుకంటే అక్కడ ఒక సపోర్ట్ పాయింట్ ఉంది, అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది సడన్గా. ఎట్లయితే ఇది పైకి వెళ్ళిందో వెంటనే బౌన్స్ బ్యాక్ అయింది కదా, అట్లానే ఇక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చిద్దాం అనుకొని నేను ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత అది యాక్చువల్లీ ఇంకొక 2 పాయింట్స్ అయితే పడుతుంది. సో దానికి కాను మనకి 1300 రూపీస్ అయితే వచ్చినాయండి ఇవాళ. సో ఒకవేళ నేను ఇంకా యాక్టివ్గా ఉండొచ్చు ట్రేడింగ్లో అనుకుంటే ఇక్కడ యాక్చువల్లీ నేను బై కాల్ తీసుకోవచ్చు ఎక్కడన్నా, ఇక్కడ దగ్గరలో ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది అనుకున్న టైంలో. సో డెఫినెట్గా అది కొంచెం కాకపోయినా కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇంత ఫాలో అయిన తర్వాత డెఫినెట్గా అది పైకి వెళ్తుంది. సో ఎందుకంటే మరీ ఓవర్ బౌట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా స్టాక్లు అన్నీ రివర్స్ అవుతాయి. సో ఒకవేళ నేను తీసుకోవాలనుకుంటే సెకండ్ ట్రేడ్ తీసుకోవచ్చు, బట్ చూస్తానండి లైక్ నాకున్న ఫ్రీ టైంని బట్టి ఒకవేళ తీసుకోవాలంటే తీసుకుంటాను. సో ఎప్పుడైనా సరే మనం గ్లోబల్గా ఉన్న సిచ్యువేషన్స్ని ప్లస్ ఆ స్టాక్ రిలేటెడ్గా ఉన్న సిచ్యువేషన్స్, లేదంటే ఆ స్టాక్ సెక్టార్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫర్ సపోజ్ మెడికల్ సెక్టార్, ఫైనాన్షియల్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్, రియల్ ఎస్టేటు, ఇట్లాంటి పాలిమర్స్, ఇలాంటి సంబంధించిన సెక్టార్లో ఏదన్నా ఒక న్యూస్ ఉందేమో చూడాలి. సో ఇట్లా మనం చూసుకొని కనుక ట్రేడింగ్ కనుక చేస్తే డెఫినెట్గా మనం మంచి లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో. బాయ్ బాయ్.